నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం అంటే అమితమైన భక్తి. ఒక రాష్ట్రం కాదు, ఒక దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి లడ్డుకు అంత ప్రత్యేకత ఉంది. అందులో ఆ యొక్క ప్రసాదం స్వీకరించడం అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే ఆ యొక్క ప్రసాదం అనేది వస్తుందని భావిస్తాం. అలాంటి తిరుపతి లడ్డు మీద ఈరోజు వివాదం జరుగుతున్నందుకు చాలా బాధగా ఉంది, చింతిస్తున్నాం. ఎందుకంటే ఒక తిరుపతి లడ్డు అనేది మనకు పూర్తిగా విశ్వాసంతో కూడుకున్నటువంటి ఈ యొక్క టెంపుల్. అంటే మన దేశంలో హిందువులకి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం చాలా మంది సందర్శించారు. అందులో భాగంగా నేను కూడా ప్రతి సంవత్సరం సందర్శించడము, అక్కడ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదించడము, భక్తితో ఈ యొక్క లడ్డు ప్రసాదం తీసుకోవడము. అక్కడ నుంచి వచ్చేటప్పుడు 2 లడ్డులు కాదు, ఒక 10 లడ్డులు తీసుకురావాలి, 20 లడ్డులు తీసుకురావాలి, మా హైకోర్టులో అందరి ఫ్రెండ్స్కి పంచాలి అని ఎంతో ఆతృతగా తీసుకొచ్చి ఈవెన్ జడ్జిలకు కూడా మనం పంచి వాళ్ళు ఆనందిస్తే మనం కూడా ఆనందించేటువంటి ఈ యొక్క లడ్డు మీద వివాదం జరుగుతున్నందుకు చాలా బాధగా ఉంది. అంటే గత సంవత్సరం టెండర్లలో, ఇంతకుముందు చేసినటువంటి టెండర్లలో, ఇంతకుముందు ఏదైతే కర్ణాటక నుంచి వాళ్ళ నుంచి వచ్చే ప్రొడక్షన్ నుంచి అప్పుడు ఎలాంటి కల్తీ లేదు, అప్పుడు సక్రమంగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క టెండర్లలో 380 రూపాయల కేజీ అనేది తక్కువ కాంట్రాక్ట్, అంటే ఎవరైతే టెండర్లలో ఆన్లైన్ టెండర్లు తీసుకున్నారు, అంటే ఆన్లైన్ టెండర్ తీసుకున్న ఆ సంస్థకు నిజాయితీగా ఉంటుందా ఉండదా అసలు ఏందా తెలుసుకోకుండా ఒక అంత పెద్ద ట్రస్ట్, అంటే అక్కడి నుంచి వందల కోట్ల వేల కోట్ల ఆదాయం సంపాదించిన టెంపుల్కే ఆ లడ్డు ప్రసాదం కోసం ఇట్లాంటి చర్యలు రాజకీయంగా చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎప్పుడైనా కానీ ఏది చేసినా కానీ ఇంత మందితో, ప్రతి మనిషితో కొట్లాడు, దేంతో దేవుడిని మాత్రం నిందించడం, దేవుడిని అపవిత్రం చేయడం అనేది అది చాలా పాపంతో కూడుకున్నదని భావిస్తాను. ఇప్పుడు నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నాకు తిరుమల తిరుపతి దేవస్థానం డ్రైవర్, అంటే కింద తిరుపతి నుంచి టెంపుల్కి వెళ్తాడు, టెంపుల్ నుంచి తిరుపతికి వస్తాడు. అతను నేను హైదరాబాద్కి వచ్చిన మీకు ఒక లడ్డు తెచ్చిస్తాను సార్, నన్ను కాదనకండి అని అంటాడనమాట. అనుకోకుండా ఈరోజు హైదరాబాద్కి వచ్చేటప్పుడు నాకు లడ్డు కూడా తెచ్చిచ్చాడు. ఇప్పుడు మీ ముందర ఉంది. ఈ లడ్డు చూడగానే నాకు లడ్డుతో పాటు ఇవి అప్ప, దీన్ని పూర్తిగా ఏమంటారో నాకు కూడా తెలియదు. సో ఇలా ఇంత పెద్ద లడ్డు, అంటే లడ్డు చూడగానే మన కళ్ళల్లో ఎంత ఆనందం అనిపిస్తుంది. అలాంటి ఆనందం కానీ ఇప్పుడు డౌట్ అనిపించడం ప్రారంభించాలి. సో ఈ విధంగా ఈ విషయాన్ని చూసిన తర్వాత నాకు చాలా బాధగా అనిపిస్తుంది. కానీ ఇప్పటికి కూడా జరిగింది ఏదో జరిగిపోయింది. కానీ ఈ యొక్క లడ్డు వివాదాన్ని పూర్తిగా పరిష్కరించి కోటాది కోట్ల ప్రజల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగినటువంటి లడ్డు మీద పూర్తి క్లారిటీ ఈ ప్రభుత్వం ఇవ్వాలి. ఎవరైతే దోషులు ఉంటే వాళ్ళని గట్టిగా శిక్షించాలి. లేదా రాజకీయంగా కోసం మాత్రమే ఈ యొక్క ప్రగల్భాలు చేస్తే తప్పును ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఒప్పుకోవాలి. అంతేగాని మొత్తానికి పబ్లిక్ యొక్క విశ్వాసాన్ని కోల్పోవడం, కొల్లగొట్టడము, దేవుని యొక్క విశ్వాసాన్ని తీసేయడం మాత్రం ఇది చారిత్రాత్మక తప్పు అవుతుంది. ఇందులో ఎవరో ఒకరు దోషి ఉన్నారు. గత ప్రభుత్వం కల్తీ చేసినట్లయితే వాళ్ళకి శిక్షించాలి. ప్రస్తుతం కామెంట్ చేసి రాజకీయ లబ్ధి కోసం పొందినట్లయితే వీరిని కూడా తప్పకుండా శిక్షించాలి. అప్పుడే ఈ యొక్క పబ్లిక్, ఈ యొక్క వ్యక్తులకు, ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సందర్శించే కోటాది కోట్ల పబ్లిక్ విశ్వాసం అనేది ఏర్పడుతుంది. ఒక రాజకీయంగా ఒక రాష్ట్రానికి సంబంధించిన మ్యాటర్ కాదు, ఒక దేశానికి సంబంధించిన మ్యాటర్ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వాసము. కాబట్టి ఈ విశ్వాసాన్ని కాపాడండి. సో ఈ విశ్వాసం కాపాడడం కోసం మీరు ఎన్ని రకాల టెస్టులు చేస్తారు, లేదా ఎన్ని రకాల ల్యాబ్లు టెస్ట్కి పంపిస్తారు, కానీ దోషులకు మాత్రం శిక్షించాలి. లేదా అనవసరంగా కామెంట్ చేస్తే వీళ్ళని కూడా శిక్షించాల్సిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.